गरुडगमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापमपाकुरु देवा मम पापमपाकुरु देवा मम तापमपाकुरु देवा मम पापमपाकुरु देवा जनयन विधि नमुचि हरण मुख विबुध विनुत पद पद्मा जल जनयन विधि नमुचि हरण मुख विबुध विनुत पद पद्मा विबुध विनुत पद पद्मा मम तापमपाकुरु देवा मम पापमपाकुरु देवा मम तापमपाकुरु देवा मम पापमपाकुरु देवा हिमालय गिरिगिरी ब्रह्मराजस्य रत्नाख्यं वंदे भारत मातरम अंदर ఒకసారి చెప్పండి భారత్ మాతా కీ జై వేద మాతా కీ జై వేదమూలం ఇదం బ్రాహ్మ్యం భార్యామూలం ఇదం గృహం కృషిమూలం ఇదం ధాన్యం ధనమూలం ఇదం జగత్ అన్నమాట అంటే వేదం రక్షింపబడాలి అంటే అది కేవలం బ్రాహ్మణుల వల్ల మాత్రమే జరుగుతుంది ఒక ఇల్లు సక్రమంగా నడవాలి అంటే అది కేవలం గృహిణి వల్ల మాత్రమే జరుగుతుంది ధాన్యం సమృద్ధిగా పండాలి అంటే అది కేవలం రైతు కార్మిక శ్రమ వల్ల జరుగుతుంది అయితే ప్రేమ మూల విధం జగత్ అనేది ఇవాళ ధన మూల విధం జగత్గా మార్చింది ఏది ఏమైనప్పటికీ కూడా చాలా మంది మనుషులు ఇవాళ ఏం చేస్తారంటే డబ్బు సంపాదిస్తారు కూడగట్టుకుంటారు దాచుకుంటారు కానీ ఒక విషయాన్ని మర్చిపోతారు ఏంటంటే ఏ వ్యక్తి పోయినా కూడా కట్టెలతోనే కాల్చుతారు తప్పితే కట్టలతో కాల్చడం అనేటువంటి విషయాన్ని మర్చిపోయింది ధనమే సర్వం అనుకొని గుణానికి దూరమై ధనానికి దూరంగా బతుకుతున్న పరిస్థితులు అప్పారావు గారు చక్కగా వారి బృందం అంతా కూడా ఏదో నాడు ఈ భూమిని విడిచిపెట్టిపోతాం ఆవాలు మన జ్ఞాపకం ఇక్కడ ఉండాలంటే మనం ఏదో మంచి పని చేయడం ఒక గొప్ప ఆలోచనతో ఈ సృష్టికి మూలమైనటువంటిది వేదం ఆ వేదాన్ని సంరక్షించేటువంటి సప్త ఋషుల పేరు మీద నడుస్తున్నటువంటి సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ చేసినటువంటి వారి ఉదార స్వభావాన్ని పూర్తిగా అభినందిస్తూ ప్రతి మనిషికి కూడా ఆధ్యాత్మిక విలువలు కావాలా ఆధ్యాత్మిక విలువలు పెంపొందించాలంటే దేవాలయం కేంద్రం అవుతే ఆ దేవాలయంలో పండితుడు ఎవరైతే ఉంటాడో అర్చకుడు ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తి ఆలోచనాపరుడే విద్వత్పరుడే విద్యాపరుడైతే మాత్రమే ఈ సమాజం అనేటువంటిది ఒక సంస్కారయుతంగా ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సంస్కారాన్ని సమాజానికి నేర్పేటువంటి శర్మను తయారు చేసేటువంటి ఒక పాఠశాల ప్రారంభంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా గొప్ప అర్హతను పొందుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా చక్కగా మన ఈ దేశంలో పుట్టినందుకు ఈ ధర్మంలో పుట్టినందుకు గర్విస్తూ గర్వించడమే కాకుండా ఈ ధర్మాన్ని ముందుకు సాగాలంటే మనకు తోచినటువంటి ఆ క్రమంలో మనకు ఒక మాట ఉంది నావిష్ణు పృథ్వీపతి అని ఎవరైతే పదవులు పొందుతారో వారు విష్ణువుతో వచ్చినట్టుగా అందుకే ఇవాళ మనం కూడా గమనిస్తే ధర్మాన్ని ఆధారంగా చేసుకున్నట్టు దేశం ఈ రోజు రాజకీయ పార్టీని ఆధారంగా చేసుకున్నప్పటికీ ఇవాళ కొంతమంది నాయకులు మంచిగా శరణాగతితో సమాజం మాకు అవకాశాలు ఇచ్చింది కాబట్టి మేము ఎంత పదవులను చూసినా కూడా మా పెదవుపై చూసే మాట నిదానంగా ఉండాలనుకునేటువంటి సంస్కారంతో కొంతమంది నాయకులు పనిచేసి మరికొంతమంది నాయకులు పదవులే శాశ్వతం అనుకోని 5 సంవత్సరాలు తాత్కాలికమైనటువంటి కాలాన్ని మర్చిపోయి అహంకరిస్తూ గర్విస్తూ అదోకి చెందినటువంటి పరిస్థితులు కూడా గమనిస్తాం ఇది ఖచ్చితంగా మరి పంచకర్ల రమేష్ బాబు గారికి మరి ఈ యొక్క భవనం ప్రారంభంలో ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలో మనం బలపడాలంటే మనం చేసే పనులు గొప్పగా అయితే మాత్రమే మనకి సమాజంలో స్థిరమైన కీర్తి ఉంటుంది ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ ఎవరు కోరి కావాలి మీరు చేయగలిగితే మీ పదవులు మీ కుర్చీలు వీటన్నిటికంటే ప్రజల మనసులో స్థానం మీకు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఆ వేద మాత ఆశీస్సులు అందిస్తూ సెలవు తీసుకుంటూ జై హింద్ ఒక్కసారి మళ్ళా చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా సనాతన ధర్మ की जय। ఓం
సహకరించిన వారందరికీ జై